హలో వ్యూవర్స్, ఇవాళ మనం మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యాము అరకుకి ఫ్రమ్ కోర్మన్నపాలెం. సో వీ విల్ సీ అవర్ డే అంటిల్ వీ రీచ్ అవుట్ టు ది అవర్ అకామిడేషన్ అనమాట, విచ్ ఇస్ జంగల్ బెల్స్ టైడా. ఆన్ రోడ్ ట్రావెల్ చేస్తే మటుకు మస్తు వ్యూ ఉంటుందండి. ఫస్ట్ అయితే మాకు బాగా ఆకలేస్తుంది కాబట్టి మేము గుంటూరు మెస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసామండి. దోశ, పూరి, ఇంకా ఇడ్లీ. సో వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వి రెజ్యూమ్డ్ అవర్ జర్నీ అండి. చూశారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో, వ్యూ చాలా బాగుంటుంది. చుట్టంతా మౌంటైన్స్, ప్లాంటేషన్, రోడ్ మంచిగా విశాలంగా ఉంటుంది. రైట్ సైడ్లో ఈ మౌంటైన్ చూసారండి, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మౌంటైన్. మీరు కూడా చూడండి. ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. అచ్చు సినిమాలో క్లిప్పింగ్ చూసినట్టే ఉందండి రియల్ టైంలో. అరకుకి ఆన్ రోడ్ వెళ్తేప్పుడు మీకు చాలా ఘాట్ రోడ్లు అడ్డొస్తాయండి. సో మీకు లెఫ్ట్ రైట్ టర్న్ చాలా ఉంటాయి, అవి కూడా షార్ప్గా ఉంటాయి. సో మీకు కడుపు తిప్పొచ్చు. సో రోడ్ ట్రిప్ మీ వల్ల కాదనుకుంటే ఆప్షనల్గా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చండి మీరు. ఇది మేము స్టే చేసే రిసార్ట్ అండి, అది ఫ్రంట్ వ్యూ. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ అండి, జంగల్ బెల్స్. ఇది ఏపీ టూరిజం ఓన్డ్ రిసార్ట్ అండి. సో మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే మనకి వే టు రెస్టారెంట్, వే టు రూమ్స్ అని ఉందండి. సో మేమైతే కాటేజెస్ బుక్ చేసుకున్నామండి, 2 కాటేజెస్. సో వీఆర్ ఆన్ అవర్ వే టు అవర్ కాటేజ్ అనమాట. వామో, ఈ బ్యాంబూ చెట్లు చూసారంటే ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఓకే, సో మేము బుక్ చేసుకున్న కాటేజ్ ఇదండి. సో వీఆర్ ఎంటరింగ్ నౌ. ఇది బయట సిట్అవుట్ ఏరియా అండి, చాలా బాగుంది. చైర్స్ పెట్టారు. ఈ కాటేజ్లో మా పేరెంట్స్ ఉంటున్నారండి. ఇప్పుడు మనం కాటేజ్లో ఎంటర్ అవుదాము. మేము ఆల్రెడీ ఈ కాటేజ్లో వచ్చున్నామండి. సో కొంచెం రూము గజిబిజిగా ఉంటుంది, ఏమనుకోవద్దు. నేను ఈ క్లిప్పింగ్ తర్వాత తీశాను. బట్ రూమ్ మంచిగా టైడీగా ఉంచారండి. అప్పటికైనా మీరు చూడొచ్చు, రూమ్ మంచిగా ఉంది. మంచిగా టీవీ ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు ఫర్ క్లోత్స్ ఆర్ అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. దాని తర్వాత మీకు వాష్రూమ్ కూడా చాలా బాగుందండి, మంచిగా టైడీగా ఉన్నది. కానీ మనం ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మనం ఒకవేళ డిసెంబర్ మంత్లో ట్రావెల్ చేస్తే మటుకు చలి దంచేస్తుందండి. కానీ వ్యూ చూసారా బయట, ఏదో మనం అచ్చు ఫారెస్ట్లో ఉన్నట్టే ఉన్నదండి. సో ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఈ అకామిడేషన్ బాగా నచ్చుతుందండి. వీఆర్ లిటరలీ లివింగ్ విత్ ద నేచర్ అని అనిపిస్తుందండి. ఈ అకామిడేషన్లో మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా, రెస్టారెంట్, ప్లస్ మీకు ఎంటర్టైన్ చేయడానికి కోతులు చాలా ఉంటాయండి. ఈ రిసార్ట్ ఏదో కొండ మీద కట్టినట్టు ఉన్నదండి. ఈ మెట్లు ఎక్కుతున్నాను కానీ ఈ మెట్లు అయితే ఫినిష్ అవ్వట్లేదండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి బుర్రా కేవ్స్ చూడడానికి వెళ్తాము. అది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.